వర్షాలు వరదలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. 3 రోజులు అవుతున్నా ఇంకా ముంపు వారిని వీడటం లేదు. ప్రభుత్వం వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి పునరావాసం బాధితులకు నిత్యావసరాలు అందివ్వడంలో బిజీగా ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలపై కూడా దృష్టి పెట్టింది. ఏపీలో వర్షాలకు దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు అధికారులు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత దీనిపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇస్తారు. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాలపై వర్షాల ప్రభావం ఉందని, వీటిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ నష్టం జరిగినట్లు గుర్తించారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటున్నారు. సో ఈ వర్షాలకు సుమారు 3.5 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు లెక్కల్లో కట్టారు. ఇందులో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల దాదాపు 3 లక్షల ఎకరాల్లో పైరు నీటిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తర్వాత గోదావరి జిల్లాలో దాదాపు 30,000కు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. వర్షాల వల్ల ఎకరాకు 15,000 వరకు నష్టం వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇలా పంటలు దెబ్బతిన్న వారిలో వరి రైతులతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా ఉన్నారు. 1000 ఎకరాల్లో పత్తి నీట మునిగిందని చెప్తున్నారు. వర్షాల వల్ల పంట దెబ్బతినడమే కాకుండా చీడపీడలు కూడా చుట్టుముడుతాయని అంటున్నారు. వీడియో తీసి పెడతాను. వాటరింగ్ ఉంటే కొంచెం వస్తాయి కదా. వీడియో తీసి పెడతాను. వాటరింగ్ ఉంటే కొంచెం వస్తాయి కదా. రోడ్లు వీడియో తీసి పెడతాను. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు లైవ్లో అందిస్తారు. చిన్నబాబు చెప్పండి, అంటే ఇందులో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఎక్కువగా నష్టం వాటిల్లింది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో పైరు నీటిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి చిన్నబాబు?
రైట్ సంజన, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వర్షాలు అయితే భారీ విపత్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు ఎన్నడూ రానివంటి విధంగా ఏపీలో అయితే వర్షాలు వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకుంటే విజయవాడలో చూసుకుంటే మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు పట్టినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కురిసినట్టు ఈ వర్షాలకి గత 3 రోజులుగా కురిసినటువంటి ఈ వర్షాలకైతే మొత్తం ఏపీ అతలాకుతలమైందని చెప్పాలి. ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి చూసుకుంటే తీవ్రమైనటువంటి పంట నష్టం కూడా వాటిల్లింది. వాటిలో ఎక్కువగా దాదాపు చూసుకుంటే 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్టు ఇప్పటికే ప్రాథమికంగా అయితే అధికారులు ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు అన్నడూ రానట్టు విధంగా అంటే 40 సంవత్సరాలు గత 40 ఏళ్లలో చూసుకుంటే 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసినటువంటి వరద కేవలం ఈ 2-3 రోజుల్లోనే వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మేరకు వరద రావడానికి ముఖ్యంగా కారణము ఇటు బుడమేరు వాగు ముఖ్య కారణంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బుడమేరు వాగుకి అక్కడ దాదాపు దానికి 2-3 చోట్ల గండి పడడము, విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ, అలాగే న్యూ రాజరాజేశ్వరిపేట, అలాగే సింగనగరు, అలాగే మరొక కొన్ని ప్లేసుల్లో ఉన్నటువంటి అంటే అనేక ప్లేసుల్లో ఇటు బుడమేరు వాగుకు అనుకొని ఉన్నటువంటి ప్లేసులలో అంటే ఏమీ లోతట్టు ప్రాంతాలు కాదు, అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆ ఏరియాలన్నింటినీ కూడా ఇటు బుడమేరు వాగు నుంచి వచ్చినటువంటి వరద 40 ఏళ్లలో రానటువంటి వరద ఇప్పుడు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చెప్పుకుంటే ముందు మనం పంట నష్టం గురించి మాట్లాడుకుందాం. పంట నష్టం గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారము చూసుకుంటే 5 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లోనే ఈ పంట నష్టం ఎక్కువగా వాటిల్లిందని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి మాత్రము అక్కడ విచారణ చేపడితే మాత్రం తప్పకుండా 5 లక్షల ఎకరాలకు పైగా కూడా దాటొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎకరాకి 15,000 చొప్పున పంట నష్టం ఇటు అంచనా వేసుకున్నా కూడా దాదాపు 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పంట నష్టంలో ముఖ్యంగా ఏదైతే గుంటూరు జిల్లా ఉందో, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో దాదాపు 3 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట అయితే నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. ఇప్పటికే పంట మొత్తం కూడా ఈ 3 లక్షల ఎకరాల వరి పంట కూడా ఇప్పటికే నీటిలోనే ఉంది. ఇంకా కూడా అక్కడ వరద నీరు తగ్గలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కృష్ణా గుంటూరు తర్వాత అటు పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఎక్కువగా పంట నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. అక్కడ 30,000 ఎకరాలకు పైగా కూడా వరి పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరి పంటతో పాటు ఇటు మినుము, పెసర, అలాగే పత్తి చేనులు కూడా ఈ అన్ని పంటలు కూడా ఇక్కడ ముఖ్యంగా పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం చూసుకుంటే 10,000 కోట్లకు పైగా కూడా పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం క్షేత్రస్థాయిలో అక్కడ చేపట్టిన తర్వాత అంటే మొత్తం ఇప్పుడైతే ప్రాథమిక అంచనాన్ని చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత అయితే ఓవరాల్గా ఎన్ని వేల ఎకరాల పంట నష్టం వాటిల్లింది, ఎన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది అని చెప్పేసి అధికారులు చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సంజన. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు గత 3 రోజుల నుంచి చూసుకుంటే 3 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు వరద ఏరియాలో ఏదైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరద నీటిలో చిక్కుకున్నటువంటి ప్రాంతాలు వైఎస్ఆర్ కాలనీ, అలాగే రాజరాజేశ్వరిపేట, అలాగే సింగనగర్, అలాగే మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. 3 రోజుల నుంచి కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 176 పునరావాస కేంద్రాలను అటు ఆ అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. అలాగే 171 వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు పునరావాస కేంద్రాల్లో ఇప్పుడు దాదాపు 90,000కు పైగా అటు ప్రజలు అయితే అక్కడ పునరావాసాన్ని కల్పించారు. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరో 2 లక్షల మందికి పైగా కూడా ఇటు ఏదైతే నీటి ముంపు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి ఇంకా వాళ్ళందరూ కూడా బ్రతుకుజీవి కూడా అంటూ వరద నీటిలోనే గడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వెహికల్స్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అలాగే
పేషెంట్లు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా త్రాగడానికి త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మొదటి నుంచి కూడా వెంటనే సహాయక చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా అక్కడ వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా అలాగే హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యి వాళ్ళకి వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే డ్రోన్లు ఉన్నాయి అంటే బిల్డింగ్ల పైన ఉన్నటువంటి అటు రోగులకి కానీ అలాగే వరద నీటిలో చిక్కుకున్నటువంటి ప్రజలకి కానీ డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అటు అందించడము, దాంతోపాటు వాటర్ బాటిల్స్ సప్లై చేయడము, మంచినీటి సరఫరా చేయడము, వీటిపైన ప్రధానంగా ఏపీ గవర్నమెంట్ అయితే ప్రధానంగా ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. వాళ్ళందరినీ ఇప్పుడు కొంతమందిని అయితే పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా అంటే అందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే లక్షలకు పైగా వరద ముంపుకు చెందినటువంటి ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్గా వాళ్ళు ఏదైతే ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడము, వరద నీరు తగ్గేంత వరకు కూడా అటు లోతట్టు ప్రాంతాల నుంచి వెళ్ళి అప్రమత్తమయ్యి ఎగువనున్న ప్రదేశాలకు వెళ్ళడం, అందరూ కూడా జాతీయ రహదారులపైన కూడా ఫ్లైఓవర్లపైన వాళ్ళ వాహనాలు పెట్టుకోవడం ఇటువంటి పరిణామాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు పర్యవేక్షిస్తూ స్వయాన సీఎం చంద్రబాబు నాయుడే వరదలో పర్యవేక్షించాడు. వరదలకు సంబంధించి ఆయన కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన వెళ్ళి జేసీబీ పైన కూడా తిరిగినటువంటి పరిస్థితి నెలకొంది. దగ్గరుండి కూడా అటు అందరికీ కూడా వరద బాధితులందరికీ కూడా భరోసా కల్పించినటువంటి పరిస్థితి. అలాగే పంట నష్టం పోయిన రైతులకి కూడా భరోసా కల్పిస్తున్నాడు. తప్పకుండా మేము ఆదుకుంటాము, ఇటు ప్రభుత్వం తరఫున ఆదుకుంటాము, కేంద్రం నుంచి సహాయం కోరుతాము, ఇటు పంట నష్టం వాటిల్లినటువంటి పంట నష్టపోయిన రైతులని తప్పకుండా ఆదుకుంటాము, దానికి తగిన పరిహారం అందిస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వం తరఫున భరోసా కల్పించే దిశగా కూడా చర్యలు చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు ప్రకాశం బ్యారేజీ కూడా దాదాపు 11.40 లక్షల క్యూసెక్ల వరద ఎప్పుడు రానటువంటి గత 40-50 సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి వరద అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ కొన్ని 4-5 బోట్లు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్లకు తాకడం, అక్కడ అవి రిపేర్ అయినాయి, వాటిని కూడా పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రాథమికంగా అంచనా వచ్చినప్పటికీ కూడా తర్వాత మొత్తం పర్యటించి ఎంత నష్టం వాటిల్లింది, వాటికి సంబంధించి పరిహారం కూడా రైతులకు అందజేస్తామని ప్రభుత్వం అయితే చెబుతున్నటువంటి భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిన్నబాబు.